విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు అంటే ఎఫ్పిఐలు ప్రభుత్వ సెక్యూరిటీలో చేసే పెట్టుబడులపై దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ను పూర్తిగా రద్దు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ నిర్ణయం ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానుంది. ఇప్పటి వరకు విదేశీ పెట్టుబడిదారులు ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెట్టి లాభాలు పొందితే దాదాపు 12.5% వరకు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ భారం తొలగించడంతో భారత ప్రభుత్వ రుణ మార్కెట్ విదేశీ పెట్టుబడిదారులకు మరింత ఆకర్షణీయంగా మారనుంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆర్థిక అనిశ్చితులు, ముడి చమురు ధరల పెరుగుదల, అలాగే రూపాయిపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం అయితే ఈ నిర్ణయంతో విదేశీ నిధుల ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వ బాండ్ల మార్కెట్కు బలం చేకూరటమే కాకుండా రూపాయి విలువకు కూడా మద్దతు లభించవచ్చు. అయితే ఈ నిర్ణయం వల్ల బాండ్ ఈల్డ్స్ వెంటనే తగ్గకపోవచ్చని బ్యాంకింగ్ అండ్ మార్కెటింగ్ నిపుణులైతే చెబుతున్నారు. అయినప్పటికీ దీర్ఘకాలంలో విదేశీ పెట్టుబడులను పెంచేందుకు ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు. మొత్తానికి భారత రుణ మార్కెట్ను ప్రపంచ పెట్టుబడిదారులకు మరింత ఆకర్షణీయంగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆర్థిక రంగంలో కీలక పరిణామంగా మారింది.